Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. సో ఎన్ఐటి సిరీస్లో భాగంగా ఈరోజు వచ్చేసి మనం ఎన్ఐటి భోపాల్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఎన్ఐటి భోపాలే కాకుండా ఇంకా చాలా ఎన్ఐటీసీ గురించి ఇప్పటివరకు ఒక 11 ఎన్ఐటీసీ గురించి చెప్పడం జరిగింది. అండ్ ఈ అన్ని ఎన్ఐటీసీ గురించి కూడా మీకు చెప్తాను. ఈ వీడియో వచ్చేసే నాటికి ఆల్రెడీ జేఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్ అనేది సగం కంప్లీట్ అయి ఉండొచ్చు. మీరందరూ కూడా మంచిగా రాస్తారని కోరుకుంటున్నాను. రిజల్ట్ రాగానే మీ కేటగిరీ ర్యాంక్ వస్తుంది. అదేవిధంగా కామన్ సిఆర్ఎల్ ర్యాంక్ వస్తుందన్నమాట. ఓపెన్ కేటగిరీ వాళ్ళైతే ఓపెన్ ర్యాంకు, అదేవిధంగా అదర్ కేటగిరీ వాళ్ళైతే ఆ కేటగిరీ ర్యాంక్ ఆధారంగా మీకు ఎక్కడ సీట్ వస్తుంది ఏంటనేది మనం ఈ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అనమాట. ఇలా ఎన్ఐటీసే కాకుండా ఐఐటీస్, అదేవిధంగా ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టీఎస్ అన్ని కాలేజ్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే జేఈ మెయిన్స్ రాసినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఇవన్నీ కొన్ని గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఫెసిలిటీస్ కానీ ఫ్యాకల్టీ కానీ కొంత బాగుంటారు అనమాట. కాబట్టి చాలామందికి సరిగైన అవగాహన లేక ఎక్కడెక్కడో పోయి జాయిన్ అవుతూ ఉంటారు. సో కాబట్టి ఇవన్నీ కాలేజ్ గురించి మీకు పూర్తి అవగాహన అనేది మన ఈ సిరీస్లో కల్పిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ ఆదరిస్తారని కోరుకుంటూ ఒక క్షణం ఆగి ఈ ఛానల్ మనం చేస్తున్నటువంటి ఏదైతే ఈ వర్క్కి లైక్ అదేవిధంగా హైప్ ఇస్తారని కోరుకుంటూ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మనం ఈ జంషెడ్పూర్లో ఉన్నటువంటి జంషెడ్పూర్ కాదు, ఏది మనకి భోపాల్ అనమాట. ఎందుకంటే దీనికంటే ముందే జంషెడ్పూర్ వీడియో చేశాను. సో భోపాల్లో ఉన్నటువంటి బీటెక్ ప్రోగ్రామ్స్ అండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ బీటెక్ ప్రోగ్రాంలో ప్లేస్మెంట్ ఎంత ఉందన్నమాట, యావరేజ్ ప్యాకేజ్ ఎంత, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్లో మనకి అంటే ఏది బెస్ట్ బ్రాంచ్ అయితే కూడా డిస్కస్ చేద్దాము. అండ్ ముఖ్యంగా జోసా 6th రౌండ్ కట్ ఆఫ్ ఏంటనేది కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో చూడండి, ఇండియాకి సెంటర్లో ఉందన్నమాట భోపాల్ అనేది, మధ్యప్రదేశ్లో. మంచి ఎన్ఐటి. సో ఎన్ఐటికి మంచి నేమ్ ఉంది. దీని అండర్లో ట్రిపుల్ ఐటీ కూడా ఉందన్నమాట. సో చూద్దాం ఇక మనం 1 by 1. సో ఇక్కడ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది కొంత అక్కడిక్కడ కొట్టుకుంటా ఉంది, 81 to 72. ఇటువంటి గవర్నమెంట్ కాలేజ్కి మీరు ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ని అంత సీరియస్గా తీసుకోకండి. ఎందుకంటే కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ దీనికంటే బెటర్ ఉంటాయి, కానీ వాస్తవానికి దీనికంటే బెటర్ కాదు కాలేజీలు, ఇవే బెటర్ అనమాట. 1960లో వచ్చిందనమాట. భోపాల్లో ఉంది, మధ్యప్రదేశ్. ఇది వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్ నుంచి, భోపాల్ ఎయిర్పోర్ట్ నుంచి 16 కిలోమీటర్స్ దూరంలో, రైల్వే స్టేషన్ నుంచి 5.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. భోపాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇవన్నీ డిస్టెన్స్ కూడా ఎందుకు చెప్తున్నానంటే రేపు మన తెలుగు పిల్లలకి ఇక్కడ సీట్ వచ్చినట్లయితే కొంత మేము వెళ్ళటానికి వీలుగా ఉంటుందని చెప్పేసి. అదేవిధంగా ఇది వచ్చేసి మన క్యాంపస్ అనమాట. ఒకసారి మీరు చూసుకోండి. సో ఇది భోపాల్ క్యాంపస్, చాలా మంచి క్యాంపస్, చాలా బ్యూటిఫుల్ క్యాంపస్. ఇది ఎలక్ట్రికల్ మెషిన్స్ ల్యాబ్ అనమాట. ఓకేనా. ఇది వచ్చేసి మనకి కంప్యూటర్స్ ల్యాబ్. సో స్టూడెంట్స్, మీరు ఎవరైనా మంచి జేఈ మెయిన్స్లో ఎగ్జామ్స్ మంచి ర్యాంక్ వచ్చి సో మీరు రేపు కౌన్సిలింగ్ వెళ్దాం అనుకున్నట్లయితే, ఆ కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే జోసా సీసాబ్ రెండింటి కలిపి నేను కౌన్సిలింగ్ గైడెన్స్ ఇస్తాను. ఇవే కాకుండా అదర్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ బ్యాక్ డిస్ప్లే అవుతున్నటువంటి దాదాపు చాలా యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి గైడెన్స్ ఇచ్చేటువంటి ఛానల్ మందనమాట. కాబట్టి మీరు నా యొక్క సర్వీస్ యూటిలైజ్ చేసుకోవచ్చు. దీంతోపాటు మన ఛానల్ ద్వారా సో ఎవరైతే అంటే ఇదందరూ కూడా లాస్ట్ ఇయర్ కొంతమంది మాత్రమే మన దగ్గర గైడెన్స్ తీసుకొని వారు ఆ కాలేజీలో జాయిన్ అయిపోయి వాళ్ళు హ్యాపీగా ఆ కాలేజ్ ముందు ఫోటోలు దిగి నాకు పంపించేటువంటి ఫొటోస్ అనమాట. లాస్ట్ ఇయర్ ఇవన్నీ కూడా అన్ని ఎన్ఐటీస్, ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టీస్, ఇండియాలో ఉన్న టాప్ డీమ్డ్ యూనివర్సిటీస్, ఎంసెట్ కాలేజ్ అన్నింటిలో జాయిన్ అయ్యారు అనమాట. సో ఇంకోటి వచ్చి స్కిల్ టెస్ట్ గురించి ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను కదా, ఆ స్కిల్ టెస్ట్కి సంబంధించి ఆన్లైన్లో నాకు 1 hour ఇవ్వండి. అసలు మీ పిల్లగాళ్ళకి ఎంతవరకు చదవచ్చు, ఏ సబ్జెక్టులో ఎంత నాలెడ్జ్ ఉంది, వీళ్ళ రేపు భవిష్యత్తు ఏంటి, మనం ఎట్లా చక్కదిద్దాలి, వీళ్ళ భవిష్యత్తుని ఎలా ప్లాన్ చేయాలి, ఐఐటి ఫౌండేషన్లో ఉన్నట్లయితే ఉంచాలా తీసేయాలా, స్ట్రెస్ తట్టుకోగలుగుతున్నా లేదా, లేదు మనం ఇప్పటివరకు స్టూడెంట్ బాగానే చదువుతున్నారు కానీ ఎక్కువ సెంట్రల్ సిలబస్ పిల్లగాళ్ళకి ఏంటంటే సో ఓవరాల్ డెవలప్మెంట్ చూస్తే సెంట్రల్ సిలబస్ స్కూల్స్. బట్ ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో మీ పిల్లవాడికి మ్యాథమెటిక్స్ బాగా వచ్చినట్లయితే ఆ సెంట్రల్ నుంచి తీసేసి కొంత ఐఐటి ఫౌండేషన్లో ఉంటేనే బెటర్ అనమాట. ఎందుకంటే చాలామందిని చూసాం కాబట్టి అలాంటి అన్ని విషయాలు కూడా మన యొక్క స్కిల్ టెస్ట్ ద్వారా తెలుస్తాయి. కాబట్టి అందరి పేరెంట్స్ కూడా ఈ సమ్మర్ హాలిడేస్లో మీ యొక్క పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకొని వారి యొక్క లైఫ్ని మంచిగా డిజైన్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు ఇక్కడ మనం డిస్కస్ చేయబడిన బ్రాంచ్ వచ్చేసి భోపాల్లో కెమికల్ ఇంజనీరింగ్ అనమాట. ఈ కెమికల్ ఇంజనీరింగ్ అనేది ఎవర్ గ్రీన్ బ్రాంచ్. కొంత మీకు కెమికల్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తీసుకోవచ్చు మీరు. ప్లేస్మెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంకు కేటగిరీ వైజ్గా ఇది వచ్చేసి అదర్ స్టేట్ ర్యాంక్ అనమాట. మీరు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మనకి మధ్యప్రదేశ్కి అదర్ స్టేట్ కాబట్టి ఓన్లీ ఇంటర్మీడియట్ ఇక్కడ చదివితే అది ఓల్ స్టేట్. మీరు అక్కడ ఇంటర్మీడియట్ చదవకపోయి ఉన్నట్లయితే మీకు అదర్ స్టేట్కి సంబంధించిన ర్యాంక్స్ మాత్రమే ఇచ్చాను. ఇవి కేటగిరీ ర్యాంక్స్, ఓపెన్ ర్యాంక్స్, ఇది కట్ ఆఫ్ అనమాట.
ఓకేనా? ఇది కెమికల్ ఇంజినీరింగ్. కెమికల్ ఇంజినీరింగ్ తర్వాత మనం తీసుకున్నట్లయితే సివిల్ ఇంజినీరింగ్‌కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మీరు చూసుకోవచ్చు. మీకు సివిల్ ఇంజినీరింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు వచ్చేటువంటి ర్యాంకింగ్ అక్కడ సివిల్ ఇంజినీరింగ్ వస్తుందా లేదా అనేది కూడా మీరు చూసుకోండి. సివిల్ ఇంజినీరింగ్ తర్వాత ఏ బ్రాంచ్ ఉందో చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అనమాట. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో కూడా మీకు ఓపెన్ కేటగిరీలో అయితే ఇక్కడ మీకు జనరల్ న్యూట్రల్‌లో 9,000 రావాలి. గర్ల్స్‌కి 16,000 వచ్చినా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మీకు ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లయితే 1348 అనమాట. గర్ల్స్‌కి అయితే 25 దాకా వెళ్ళింది. అదర్ కేటగిరీకి సంబంధించినటువంటి ర్యాంక్స్ కూడా మీరు తీసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి కట్ ఆఫ్. కంప్యూటర్ సైన్స్ తర్వాత ఇంకేమైనా బ్రాంచెస్ ఉన్నాయనుకున్నట్లయితే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అనమాట. సో, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా మీరు తీసుకోవచ్చు. ఓపెన్‌లో అయితే 20,000 వరకు మీకు ర్యాంక్ వచ్చినా వచ్చింది. ఫీమేల్ అయితే మీకు 31,000 వరకు వెళ్ళిందనమాట. అదర్ కేటగిరీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా మీరు చూసుకోండి. మీ ర్యాంక్‌కి ఏ బ్రాంచ్ వస్తుందో మీరు ఒకసారి భోపాల్‌లో చెక్ చేసుకోండి అనమాట. ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ తర్వాత మనం తీసుకున్నట్లయితే మెకానికల్ ఇంజినీరింగ్. సో, మెకానికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది కూడా ఇక్కడ కేటగిరీ వైస్‌గా ఇచ్చాను. ఒకసారి మీరు చూసుకోండి. సో, మీ అందరికి కూడా క్లియర్‌గా కనబడుతుంది అనుకుంటున్నాను. మెకానికల్ తర్వాత బ్రాంచ్ వచ్చేసి మనకి ఎనర్జీ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనమాట. కంప్యూటర్ సైన్స్‌లోనే కాదు, ఈసీలోనే కాదు, ఎలక్ట్రికల్‌లో కూడా ఇలాంటి బ్రాంచెస్ వస్తాయన్నమాట. ఎనర్జీ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఫ్యూచర్ అనమాట ఇదంతా కూడా. సస్టైనబుల్ ఎనర్జీ ఓకేనా? అంటే మన ఎనర్జీ కోసమే పవర్ అనేది లేకపోతే ఏమీ ఉండదనమాట. అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ మెకానికల్‌లో కూడా ఎలక్ట్రికల్ అనేది ఎంటర్ అయింది కాబట్టి ఇది చాలా ఫ్యూచర్ జాబ్ ఏఐ టచ్ చేయలేని 2 ఏరియాస్ అనమాట. ఏఐని వాడుకుంటే ఇవి ఏఐ వల్ల ఎటువంటి నష్టము గానీ, ఇబ్బంది గానీ లేని ఏరియాస్ ఏమైనా ఉన్నట్లయితే ఎనర్జీ ఏరియా, ఎలక్ట్రికల్ వెహికల్ ఏరియా. ది టాప్ బ్రాంచ్ మీరు ఒకవేళ తీసుకోవాలనుకున్నట్లయితే మంచి టాప్ బ్రాంచ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఈ బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాయి. ఇటువంటి బ్రాంచ్ ఏ ఎన్ఐటీలో లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇది ఏందో అనుకోకొద్దు. ఖచ్చితంగా 100% ప్లేస్‌మెంట్ ఇచ్చేటువంటి బ్రాంచ్ అనమాట. కొత్త బ్రాంచ్. నెక్స్ట్ వచ్చేసి మీకు మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా మీరు చూసుకోవచ్చు. దీని తర్వాత ఉన్నటువంటి బ్రాంచ్ ఏంటో చూద్దాము. ఇది వచ్చేసి మనకు ప్లానింగ్ అనమాట. సో, ప్లానింగ్ ఎవరైనా రాసినట్లయితే దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అది కూడా చూసుకోండి. సో, ప్లానింగ్ తర్వాత ఇంకే బ్రాంచెస్ ఉన్నాయో చూద్దాము. ఇది వచ్చి ఆర్కిటెక్చర్ అనమాట. పేపర్ ఏ, పేపర్ బి ఉంటది కదా! చూసుకోండి ఇది. ఆర్కిటెక్చర్ వాళ్ళది కూడా పెట్టాను. ఆర్కిటెక్చర్‌కి సంబంధించినటువంటి కట్ ఆఫ్. ఆర్కిటెక్చర్ తర్వాత ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ అండ్ డేటా సైన్స్. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది. బట్ ఇక్కడ వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్ అండ్ డేటా సైన్స్. ఇది వచ్చేసి 5 ఇయర్స్ బ్యాచిలర్ ఆఫ్ మాస్టర్ టెక్నాలజీ అనమాట. అంటే బీటెక్ ప్రోగ్రామే కాకపోతే 5 ఇయర్స్. ఇది కూడా మంచి బ్రాంచే. ఇది కూడా తీసుకోండి. దానికి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి చూసుకున్నట్లయితే బీటెక్ అండ్ ఎంటెక్ ఇన్ ఇంజినీరింగ్ అండ్ కంప్యూటేషనల్ మెకానిక్స్ అనమాట. ఇది మెకానికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ కాంబినేషన్. ఇది కూడా మంచి బ్రాంచే. ఇది కూడా 5 ఇయర్స్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాము. మీరు టెక్నాలజీ ప్రోగ్రామ్ అంటే బీటెక్ ప్రోగ్రామే చూసుకోండి. దీని తర్వాత మనకి ఫీజ్ స్ట్రక్చర్ అనమాట. ఇక్కడ 83,000 అనేది సెమిస్టర్ ఫీజు ఉంటుంది మీకు. ఫస్ట్ సెమిస్టర్‌లో అయితే 2 ఎక్స్‌ట్రా ఫీజులు ఉంటాయి. తర్వాత తగ్గిపోద్దనమాట. 75,000 వరకే ఉంటుంది. ఇది మీకు హాస్టల్ అండ్ మెస్ ఫీజ్ అనమాట. ఓకేనా? ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఆ ఫీజ్ అనేవి ఉండవు. ట్యూషన్ ఫీజు ఉండవు. మిగతాయి కట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా మనం ప్లేస్‌మెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో, ఇక్కడ కెమికల్ ఇంజినీరింగ్‌లో దాదాపు మంచి ప్లేస్‌మెంట్ ఉంది. సివిల్ ఇంజినీరింగ్‌లో కూడా పర్లేదు. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ తీసుకున్నట్లయితే 235కి ఒక 10 మెంబర్స్ మైనస్ అయ్యారనమాట. ఎలిజిబిలిటీ రాలేదు. మిగతా వాళ్ళు ప్లేస్ అయ్యారు. ఎలక్ట్రికల్‌లో కూడా 133కి 122 వచ్చింది. ఎలక్ట్రానిక్స్‌లో కూడా 164కి 146. మెటీరియల్స్ అండ్ అది ఉంది కదా! దాంట్లో అయితే మనకి 57 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. మెకానికల్‌లో 192కి 172 అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ 2 బ్రాంచ్‌లో గనక తీసుకున్నట్లయితే చాలా తక్కువ ప్లేస్‌మెంట్ అయింది. ఇది కొంచెం పర్లేదు. అండ్ ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే కొంతమంది స్టూడెంట్స్ 82 లాక్స్ పర్ యానం వచ్చిందనమాట ఒక స్టూడెంట్‌కి. 52 లాక్స్ పర్ యానం ఆఫర్డ్ 10 స్టూడెంట్స్. అదేవిధంగా 48 లాక్స్ ఒక 2 స్టూడెంట్స్‌కి వచ్చింది. 36 లాక్స్ ఒక 4 స్టూడెంట్స్‌కి వచ్చింది. 32 లాక్స్ ఒక 4 స్టూడెంట్స్‌కి. 32 లాక్స్ ఒక 10 స్టూడెంట్స్‌కి రావడమే జరిగిందనమాట. మీకు పేపాల్, మీషో 24 లాక్స్ అనేది కూడా కొంత స్టూడెంట్స్‌కి ఒక 3 స్టూడెంట్స్‌కి రావడం జరిగింది. ఇది కొంత ఇండివిడ్యువల్‌గా కొంత మీకు అర్థం కావడం కోసం ఇచ్చినటువంటి డేటా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే కెమికల్ ఇంజినీరింగ్‌లో మనకి హైయెస్ట్ ఇక్కడ విన్నర్ ఎవరయ్యా అంటే ఇక్కడ కెమికల్ ఇంజినీరింగ్ అనమాట. సో, ప్లేస్‌మెంట్స్ వచ్చేసి మనకి 98.61%. తర్వాత కంప్యూటర్ సైన్స్ ఉంది.
కంప్యూటర్ సైన్స్ తర్వాత ఎలక్ట్రికల్ 91 ఉంది. మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజినీరింగ్ అని కూడా మీకు ఇక్కడ 93తో ఉందన్నమాట. ఓవరాల్గా ఈ కాలేజీలో 89%, మెకానికల్ 89% అనమాట. ఇది సివిల్లో కూడా 75 ఉంది, ప్లానింగ్లో 34 ఉంది, ఆర్కిటెక్చర్లో 50% అనేది ప్లేస్మెంట్ రేట్ అనమాట. సో ఇక్కడ విన్నర్ ఎవరు అంటే కెమికల్ ఇంజనీరింగ్లో మంచి ప్లేస్మెంట్స్ వచ్చాయి. ఎవరైనా కెమికల్ కూడా భోపాల్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కెమికల్ ఇంజనీరింగ్ తర్వాత మనం మీడియం ప్యాకేజ్ చూద్దాం. మీడియం ప్యాకేజ్ తీసుకున్నట్లయితే సిఎస్సి టాప్లో ఉంది, తర్వాత ఈసీ ఉందన్నమాట, తర్వాత ఎలక్ట్రికల్ ఉంది, ఎలక్ట్రికల్ తర్వాత మళ్ళీ మీకు మెకానికల్ ఉందన్నమాట. మినిమం 7 lakhs ఉందన్నమాట ఇక్కడ మీడియం ప్యాకేజ్. ఓకేనా. హైయెస్ట్ ప్యాకేజ్ చూద్దాం. హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకున్నట్లయితే కూడా ఇది మీడియం ప్యాకేజ్ వచ్చింది. మళ్ళీ హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా మళ్ళీ విన్నర్ కంప్యూటర్ సైన్స్ 82 lakhs వచ్చింది. ఓకేనా. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 52 lakhs, ఎలక్ట్రానిక్స్ 52 lakhs, మెటీరియల్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ 21 lakhs వచ్చింది. ఇది హైయెస్ట్ ప్యాకేజ్ అనమాట. కాబట్టి ఈ బ్రాంచెస్ తీసుకున్న మీరు చదివితే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇవన్నీ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి కంపెనీస్ అనమాట. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ఓకేనా. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవి కంపెనీస్. సో ఇది స్టూడెంట్ ఈ ఎన్ఐటి భోపాల్ గురించి వీడియో. ఏమాత్రం మీకు వీడియో నచ్చినా ఒక లైక్ ఇవ్వండి. సో ఇంకా ఫర్దర్గా ఎన్ఐటీస్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ మన డాక్టర్ టీసీఎస్ కెరీర్ గైడెన్స్ అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటానని కోరుకుంటూ, మీకు ఏదైనా కౌన్సిలింగ్ గైడెన్స్ హెల్ప్ కావాలనుకున్నట్లయితే ఈ మన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టి పెయిడ్ మెంటర్షిప్ ద్వారా మీరు మన యొక్క గైడెన్స్ తీసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఈరోజు ఎన్ఐటి భోపాల్ గురించి మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఎన్ఐటితో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.